ప్రజ్ఞాలబ్ధి భావనను గురించి పరిశీలించినట్లయితే, ప్రజ్ఞాలబ్ధి భావన కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ, ప్రజ్ఞాలబ్ధి, దీన్ని ఇంటెలిజెంట్ కోషాంట్ అని అంటాం. ఇంటెలిజెంట్ కోషాంట్. సో దీనికంటే ముందుగా మానసిక వయస్సు అనేటువంటి భావనను పరిశీలించినట్లయితే, మానసిక వయస్సు, దీన్ని మెంటల్ ఏజ్ అని అంటాం. ది కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్. మానసిక వయస్సు, మనకు శారీరక వయస్సును గురించిన అవగాహన ఉంది. సో మానసిక వయస్సు అనేటువంటి భావనను పరిశీలించినట్లయితే 1903-5 ఆ సంవత్సర కాలాల్లో ఫ్రెంచ్ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఫ్రెంచ్ దేశంలో ఉన్నటువంటి పాఠశాలల్లో కొద్దిమంది విద్యార్థులు విద్యా విషయకంగా వెనకబడిపోవడాన్ని గమనించిన ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆ విద్యార్థులు విద్యా విషయకంగా వెనకబడిపోవడానికి గల కారణాలేంటో తెలియజేయడం కోసము ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీకి చైర్పర్సన్గా ఆల్ఫ్రెడ్ బినేను నియమించడం జరిగింది. ఆ కమిటీలో ఒక సభ్యుడిగా విలియం స్టర్న్ను నియమించడం జరిగింది. సో కమిటీకి చైర్పర్సన్ ఆల్ఫ్రెడ్ బినే, ఆ కమిటీలో ఒక సభ్యుడు విలియం స్టర్న్. కమిటీకి చైర్పర్సన్ ఆల్ఫ్రెడ్ బినే, కమిటీలో ఒక సభ్యుడు విలియం స్టర్న్ ఒక సభ్యుడు. సో వీరు పాఠశాల విద్యార్థుల్లో కొద్దిమంది విద్యార్థులు విద్యా విషయకంగా వెనకబడిపోవడానికి గల కారణాలేంటో తెలియజేయడం కోసము ఈ కమిటీ నియమించబడింది. వీరు ఆ పిల్లలపై పరిశోధన చేస్తున్నారు. ఆల్ఫ్రెడ్ బినే సహజంగానే సైకాలజిస్ట్ కాబట్టి ఇతడు విలియం స్టర్న్ అనేటువంటి మరో సైకాలజిస్ట్తో కలిసి ఇతడు ఆల్ఫ్రెడ్ బినే సహజంగా సైకాలజిస్ట్ కాబట్టి పిల్లలపైన ఇంకా లోతుగా పరిశోధన చేశాడు. పిల్లలపైన ఇంకా లోతుగా పరిశోధన చేసేటువంటి క్రమంలో పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆల్ఫ్రెడ్ బినే విలియం స్టర్న్ అనేటువంటి సైకాలజిస్ట్తో కలిసి మొట్టమొదటి ప్రజ్ఞా మాపనిని రూపొందించడం జరిగింది. మొట్టమొదటి ప్రజ్ఞా మాపనిని ఆల్ఫ్రెడ్ బినే రూపొందించారు కాబట్టి ఆల్ఫ్రెడ్ బినేను ప్రజ్ఞా మాపనుల ఉద్యమ పితామహుడిగా పేర్కొంటాం. ఆ కారణంగానే ఆల్ఫ్రెడ్ బినేను ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పేర్కొంటాం. సో ఇంటెలిజెన్స్ అనగానే ఆల్ఫ్రెడ్ బినే గుర్తుకు రావాలి. బినే అంటే ఇంటెలిజెన్స్ అంటే బినే. సో వీరిని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పేర్కొంటాం. సో ఈ విధంగా బినే ఈ ప్రజ్ఞామాపనిని రూపొందించి పిల్లలపై పరిశోధనలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రతిపాదించడం జరిగింది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ బినే. ఇతడు మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రతిపాదించడం జరిగింది. సో మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఇతడు మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రతిపాదించిన తర్వాత అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్టు ఈ మానసిక వయస్సు అనేటువంటి భావనను బలపరచడం జరిగింది. అనగా వీరు మానసిక వయస్సు అనేటువంటి భావనను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. మానసిక వయస్సు భావనను బలపరిచినది లూయిస్ టర్మన్, మానసిక వయస్సు అను భావనను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినది లూయిస్ టర్మన్, మానసిక వయస్సు అను భావనను ప్రతిపాదించినది ఆల్ఫ్రెడ్ బినే. భావనను ప్రతిపాదించినది బినే, ఈ భావనను బలపరిచి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసినది లూయిస్ టర్మన్. సో ఇలా మానసిక వయస్సు అనేటువంటి భావన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయినప్పుడు జర్మన్ దేశానికి చెందినటువంటి బినే కమిటీ చైర్పర్సన్గా ఉన్నాడు. బినే చైర్పర్సన్, ఆ కమిటీలో సైమన్ అనేటువంటి సభ్యుడు ఉన్నాడు. విలియం స్టర్న్ కాదండి, సైమన్ అనేటువంటి సభ్యుడు. బినే సైమన్ అనేటువంటి సైకాలజిస్ట్తో కలిసి మొట్టమొదటి ప్రజ్ఞామాపని రూపొందించాడు. ఇది విలియం స్టర్న్ కాదు, సైమన్. సో బినే మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించారు. లూయిస్ టర్మన్ ఆ భావనను బలపరిచారు, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. విలియం స్టర్న్ జర్మన్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. విలియం స్టర్న్ను జర్మన్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్టు. బినే ప్రతిపాదించిన మానసిక వయస్సు దాన్ని లూయిస్ టర్మన్ బలపరిచారు, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు. దాంతో
ఈ విలియం స్టెర్న్ ఈ మానసిక వయస్సు అనేటువంటి భావనను ఆధారంగా ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి, దీన్ని ఇంటెలిజెంట్ కోషాంట్ అంటాం, ఐక్యూ అని అంటాం. ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషాంట్. ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించారు. లూయిస్ టర్మన్ ఆ భావనను ప్రచారం చేశారు, బలపరిచారు. స్టర్న్ మానసిక వయస్సు అనే భావనను ఆధారంగా ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రతిపాదించారు. అనగా ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెంట్ కోషంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. దీన్ని ప్రజ్ఞాలబ్ధి అని అంటాం. సో ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించినది జర్మన్ దేశానికి చెందిన విలియం స్టర్న్. మానసిక వయస్సు అనే భావనను ప్రతిపాదించినది ఫ్రెంచ్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు అనే భావనను బలపరిచినది అమెరికా దేశానికి చెందిన లూయిస్ టర్మన్. సో ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు మెంటల్ ఏజ్ బై క్రోనాలాజికల్ ఏజ్ శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు మెంటల్ ఏజ్ బై క్రోనాలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఈ విధంగా ప్రజ్ఞాలబ్ధి భావనను విలియం స్టర్న్ ప్రతిపాదించారు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనాలాజికల్ ఏజ్ ఇంటూ 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు ఇంటూ 100. మానసిక వయస్సు అనే భావనను బినే ప్రతిపాదించారు, ఆ భావనను టర్మన్ బలపరిచారు. మానసిక వయస్సు భావనను ఆధారంగా జర్మన్ దేశానికి చెందిన విలియం స్టర్న్ ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించారు. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఇంటెలిజెంట్ కోషంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. మెంటల్ ఏజ్ బై క్రోనాలాజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఎప్పుడైతే విలియం స్టర్న్ ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించారో అప్పుడు లూయిస్ టర్మన్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం. సో ఇక్కడ మానసిక వయస్సు అనే భావనను బినే ప్రతిపాదించారు, దాన్ని టర్మన్ బలపరిచారు. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను స్టర్న్ ప్రతిపాదించారు, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని టర్మన్ ప్రతిపాదించారు. సో ఈ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతంలో టర్మన్ వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా, వ్యక్తుల యొక్క ఐక్యూ ఏ విధంగా వస్తుంది అంటే మెంటల్ ఏజ్ బై క్రోనాలాజికల్ ఏజ్ ఇంటూ 100. దీని ద్వారా వ్యక్తుల యొక్క ఐక్యూ అనేది వస్తుంది, ప్రజ్ఞాలబ్ధి వస్తుంది. ఈ ప్రజ్ఞాలబ్ధిని ఆధారంగా వ్యక్తులను కొన్ని రకాలుగా వర్గీకరిస్తూ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇది టర్మన్ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విలియం స్టర్న్ ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రతిపాదించారు. ఆల్ఫ్రెడ్ బినే మానసిక వయస్సు భావనను ప్రతిపాదించారు. సో ఇది ప్రజ్ఞాలబ్ధి భావన, మానసిక వయస్సు భావన, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం. దీన్ని లూయిస్ టర్మన్, అమెరికా దేశానికి చెందిన లూయిస్ టర్మన్ ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం పైన టెట్ పరీక్షలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం, దీన్ని టర్మన్ ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా వారిని కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఆ వర్గీకరణను పరిశీలించినట్లయితే లూయిస్ టర్మన్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతంలో వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా వారిని కొన్ని స్థాయిలుగా వర్గీకరించడం జరిగింది. వ్యక్తుల యొక్క ఐక్యూ స్థాయిలుగా వర్గీకరించడం జరిగింది. సో వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా వారిని కొన్ని స్థాయిలుగా వర్గీకరించారు లూయిస్ టర్మన్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ సిద్ధాంతంలో. ఐక్యూని ఆధారంగా స్థాయిలుగా వర్గీకరించారు. సో దాంట్లో ఈ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ సిద్ధాంతాన్ని పరిశీలించినట్లయితే ఎవరి యొక్క ఐక్యూ 140+ ఉంటుందో, 140 మరియు అంతకంటే ఎక్కువగా ఉంటుందో వారిని ప్రతిభావంతులు అంటారు. వీరు ప్రతిభావంతులు.
వీరిని గిఫ్టెడ్ అని అంటాం. ప్రతిభావంతులు గిఫ్టెడ్ అని అంటాం. వీరిని జీనియస్ అని అంటాం. జీనియస్. వీరిని వరదత్తులు అని అంటాం. సో ఐక్యూ 140+ ఉన్న వారిని ప్రతిభావంతులు లేదా గిఫ్టెడ్ లేదా జీనియస్ అని పిలవడం జరుగుతుంది. ఎవరి యొక్క ఐక్యూ 140, 140కి దిగువన ఉండేటువంటి ఫిగరు 139. 139 టు ఎవరి యొక్క ఐక్యూ 120 to 139గా ఉంటుందో, 120 to 139 ఐక్యూను కలిగి ఉన్న వారిని అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు అంటాం. అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు. వీరిని వెరీ సుపీరియర్ అని అంటాం. వీరు గిఫ్టెడ్, వీరు వెరీ సుపీరియర్. సో ఐక్యూ 120 to 139. సో ఇక్కడ ఎవరి యొక్క ఐక్యూ 140 మరియు అంతకంటే ఎక్కువగా ఉంటుందో వారు ప్రతిభావంతులు. ఎవరి యొక్క ఐక్యూ 120 to 139గా ఉంటుందో వారు అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు, వెరీ సుపీరియర్స్. ఎవరి యొక్క ఐక్యూ 109 to 119గా ఉంటుందో, 109 to 119గా ఉంటుందో వీరిని 110. ఎవరి యొక్క ఐక్యూ 110 to 119గా ఉంటుందో వీరిని అత్యున్నత, వీరు ఉన్నత. అత్యధిక, వీరు అధిక. సో ఉన్నత ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులు, సుపీరియర్స్ అని అంటాం వీరిని. 110 to 119 ఐక్యూ ఉన్నవారు. తర్వాత 90 to 109 ఐక్యూ కలవారిని సగటు ప్రజ్ఞావంతులు అంటాం, యావరేజర్స్ అంటాం. సగటు ప్రజ్ఞావంతులు, యావరేజర్స్. తర్వాత 70 to 89 ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్న వారిని డల్లర్స్, మందబుద్ధులు అంటాం. మందబుద్ధులు, డల్లర్స్ అని అంటాం. ఎవరి యొక్క ఐక్యూ 50 to 69గా ఉంటుందో వీరిని అల్పబుద్ధులు అంటాం. అల్పబుద్ధులు. ఎవరి యొక్క ఐక్యూ 30 to 49గా ఉంటుందో వీరిని బుద్ధిహీనులు అని అంటాం. బుద్ధిహీనులు. ఎవరి యొక్క ఐక్యూ 29 బిలోగా ఉంటుందో వీరిని మూఢులు అంటాం. మూఢులు. సో ఈ విధంగా వ్యక్తుల యొక్క ఐక్యూని ఆధారంగా లూయిస్ టర్మన్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఎవరి యొక్క ఐక్యూ 29 బిలోగా ఉంటుందో, 29 కంటే తక్కువగా ఉంటుందో వారిని మూఢులు అని అంటాం. వీరిని ఇడియట్స్ అని అంటాం. మూఢులు, ఇడియట్స్. ఎవరిని ఇడియట్ అనాలి అంటే ఎవరి యొక్క ఐక్యూ 29 మరియు అంతకంటే తక్కువగా ఉంటుందో వారిని ఇడియట్స్ అంటాం. అంటే మనకు రోడ్లపైన బస్టాండ్లో కనిపించేటువంటి పిచ్చి వాళ్ళు, మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్స్లో ఉండేటువంటి మందబుద్ధులు కూడా కాదు, మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్స్లో దారుణమైనటువంటి అంటే అతి తీవ్ర స్థాయి మానసిక బుద్ధిమాంద్యులను మనం మూఢులు అంటాం. సో ఎవరికి పడితే వారికి ఈడియట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఈడియట్స్ అంటే ఎవరంటే ఎవరి యొక్క ఐక్యూ 29 మరియు అంతకంటే తక్కువగా ఉంటుందో వారిని ఈడియట్స్ అంటాం, మూఢులు అంటాం. దీన్ని కస్టోడియల్ అంటాం. దీన్ని కస్టోడియల్ లేదా దీన్నే సురక్షణాస్థాయి బుద్ధిమాంద్యత అంటాం. సురక్షణాస్థాయి బుద్ధిమాంద్యత. ఎవరి యొక్క ఐక్యూ 30 to 49గా ఉంటుందో వారిని బుద్ధిహీనులు అంటాం. బుద్ధిహీనులు. వీరిని ఇంబికిల్స్ అని అంటాం. ఇంబికిల్స్, బుద్ధిహీనులు. ఎవరి యొక్క ఐక్యూ 50 to 69గా ఉంటుందో వారిని అల్పబుద్ధులు అని అంటాం. వీరిని మోరాన్స్ అని అంటాం. మోరాన్స్. ఎవరి యొక్క ఐక్యూ 70 to 89గా ఉంటుందో వారిని మందబుద్ధులు అంటాం, డల్లర్స్ అంటాం. 90 to 109 ఐక్యూ కలవారిని సగటు ప్రజ్ఞావంతులు అంటాం, యావరేజర్స్ అంటాం. 110 to 119 ఐక్యూ కలవారిని ఉన్నత ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులు అంటాం. వీరిని సుపీరియర్స్ అంటాం. 120 to 139 ప్రజ్ఞాలబ్ధి కలవారిని అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులు అంటాం, వెరీ సుపీరియర్స్ అంటాం. 140 మరియు అంతకంటే ఎక్కువ ఐక్యూను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ప్రతిభావంతులు లేదా జీనియస్ లేదా గిఫ్టెడ్ లేదా వరదత్తులు అంటాం. వారు గిఫ్టెడ్ అంటే
సో ఇది లూయిస్ టర్మన్ యొక్క ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ. సో దీనిపైన ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి యొక్క ఐక్యూ 45, కాగా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఆ విద్యార్థి స్థాయి అంటాడు సింపుల్గా. 45 ప్రజ్ఞాలబ్ధి అంటే 30 నుండి 49, 30 నుండి 49 మధ్య బుద్ధిహీనులు ఉన్నారు. సో ఆ పిల్లవాడు బుద్ధిహీనులు అనేటువంటి వర్గీకరణ స్థాయికి చెందుతాడు. సో ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు సింపుల్గా. సైకాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయి అని ప్రశ్న అడుగుతాడు. అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయి అని ప్రశ్న అడిగి మందబుద్ధులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మూఢులు అని ప్రశ్న అడుగుతాడు. అతి తక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయి మూఢులు. సో ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు సింపుల్గా. ఒక విద్యార్థిని ఆ పాఠశాల ఉపాధ్యాయులు వెరీ సుపీరియర్ స్టూడెంట్గా పిలవడం జరుగుతుంది. కాగా విద్యార్థి ఐక్యూ ఎంతగా ఉన్నట్లు నీవు భావిస్తావు అంటాడు. వెరీ సుపీరియర్గా పిలవాలి అంటే అత్యున్నత అత్యధిక ప్రజ్ఞావంతులు వారు, అనగా అత్యున్నత అత్యధిక ప్రజ్ఞావంతులు అంటే ఐక్యూ అనేది 120 to 139గా ఉండాలి. వారిని వెరీ సుపీరియర్స్ అంటారు. కార్తిక్ ఒక సుపీరియర్ ఆఫీసర్, కాగా కార్తిక్ ఐక్యూ ఎంత ఉన్నట్లు నీవు భావిస్తావు అంటాడు. కార్తిక్ ఒక సుపీరియర్ ఆఫీసర్. సుపీరియర్ ఆఫీసర్ అంటే ఉన్నత ప్రజ్ఞావంతుడు, అధిక ప్రజ్ఞావంతుడు. అతని యొక్క ఐక్యూ ఎంతగా ఉంటుంది అంటే 110 to 119గా ఉంటుంది. సో అతడు సుపీరియర్ ఆఫీసర్, ఇతడు వెరీ సుపీరియర్ ఆఫీసర్. కార్తిక్ పాఠశాల ఉపాధ్యాయులందరూ డల్లర్గా పేర్కొన్నారు. కాగా కార్తిక్ ఐక్యూ ఎంత ఉన్నట్లు నీవు భావిస్తావు అంటాడు. డల్లర్ అంటే మందబుద్ధుడు, వాని ఐక్యూ 70 to 89గా ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా ప్రశ్నాపత్రం ఉన్నట్లయితే ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు. ఇక ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అంటే, ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరాలు, విద్యార్థి యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు. శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు. కాగా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఆ విద్యార్థి యొక్క స్థాయి క్వశ్చన్ మార్క్ అంటాడు. శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 12 సంవత్సరాలు, స్థాయి క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో స్థాయి తెలియాలి మనకు. స్థాయి తెలియాలి అంటే ఐక్యూ అనేది కావాలి. ఐక్యూ కావాలి అంటే ఐక్యూని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సో మెంటల్ ఏజ్ మనకు క్లియర్గా ఇచ్చాడు 12 సంవత్సరాలు, క్రోనాలజికల్ ఏజ్ క్లియర్గా ఇచ్చాడు 10 సంవత్సరాలు, ఇంటూ 100. 0 గెట్స్ క్యాన్సల్, 12 10 120. ఐక్యూ అనేది 120గా ఉంది. ఐక్యూ 120 అంటే మనకు స్థాయి కావాలి. ఐక్యూ 120 to 139 అత్యున్నత అత్యధిక ప్రజ్ఞావంతుడు వెరీ సుపీరియర్ అవుతాడు. అంటే ఈ విద్యార్థి యొక్క స్థాయి వెరీ సుపీరియర్. సో ఈ విధంగా మనకు ప్రశ్న అడుగుతాడు. తర్వాత మనకు ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థి యొక్క మానసిక వయస్సు 5వ తరగతి చదువుతున్న విద్యార్థి మానసిక వయస్సు 11 సంవత్సరాలు. కాగా ఆ విద్యార్థి యొక్క స్థాయి ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఆ విద్యార్థి స్థాయి క్వశ్చన్ మార్క్ అనేది ప్రశ్న. 5వ తరగతి చదువుతున్నాడు విద్యార్థి, ఆ విద్యార్థి మానసిక వయస్సు 11 సంవత్సరాలు. అయితే ఈ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణలో ఆ విద్యార్థి యొక్క స్థాయి క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. స్థాయి కావాలి అంటే మనకు ఐక్యూ కావాలి. ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు MA/CA ఇంటూ 100. సో ఇప్పుడు మానసిక వయస్సు మనకు క్లియర్గా ఇచ్చాడు 11 సంవత్సరాలు అన్నాడు. శారీరక వయస్సు కావాలి, శారీరక వయస్సు ఇవ్వలేదు. శారీరక వయస్సు ఇవ్వకుండా ఏమంటున్నాడు, 5వ తరగతి చదువుతున్నాడు అంటున్నాడు. 5వ తరగతి చదువుతున్నాడనే క్లూ ఇచ్చాడు. మనకు పాఠశాల ప్రారంభ వయస్సును 5 సంవత్సరాలుగా నిర్ధారించారు. 5 సంవత్సరాల్లో పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు. 6వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్, 7వ సంవత్సరంలో సెకండ్ క్లాస్, 8వ సంవత్సరంలో థర్డ్ క్లాస్, 9వ సంవత్సరంలో 4th క్లాస్, 10వ సంవత్సరంలో 5th క్లాస్. అంటే వాడి యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరాలు ఇంటూ 100. 0 గెట్స్ క్యాన్సల్, 11 10 110. వాడి యొక్క ఐక్యూ 110. ఐక్యూ 110 to 119 ఉన్నత అధిక ప్రజ్ఞావంతుడు, సుపీరియర్ అని అంటాం.
సో వీడి యొక్క స్థాయి ఏమవుతుంది అంటే ఉన్నత ప్రజ్ఞావంతుడు అవుతాడు, అధిక ప్రజ్ఞావంతుడు అవుతాడు, సుపీరియర్ అవుతాడు. సో ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు. మరియు ఇక్కడ నుండి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అంటే, ఒక విద్యార్థి యొక్క ఐక్యూ 125. విద్యార్థి యొక్క ఐక్యూ 125. ఆ విద్యార్థి యొక్క శారీరక వయస్సు 8 సంవత్సరాలు. శారీరక వయస్సు 8 సంవత్సరాలు. అయినా మానసిక వయస్సు ఎంత అంటాడు. మానసిక వయస్సు క్వశ్చన్ మార్క్. సో ఐక్యూ ఇచ్చాడు, శారీరక వయస్సు ఇచ్చాడు, మానసిక వయస్సును కనుగొమ్మంటున్నాడు. సో ఐక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు MA/CA × 100 కదా. సో ఐక్యూ క్లియర్గా ఇచ్చాడు 125. దట్ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు మనం కనుగొనాలి బై శారీరక వయస్సు 8 సంవత్సరాలు × 100 ఇలా ఇచ్చాడు. అప్పుడు 125 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 × MA. 100 × MA. 25 5 జా, 25 4 జా, 4 1 జా, 4 2 జా. 5 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. MA దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఆ విద్యార్థి యొక్క మానసిక వయస్సు 10 సంవత్సరాలు. మానసిక వయస్సు 10 సంవత్సరాలు, శారీరక వయస్సు 8 సంవత్సరాలు. అప్పుడు ఐక్యూ అనేది 125గా ఉంటుంది. సో ఈ విధంగా ప్రశ్న అడుగుతాడు.